దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోవచ్చు, మన చుట్టూ ఉన్న మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ ఎప్పటికీ మారనిది మన దేవుడే. మనుషులు అంటారు, నేను నీతోనే ఉంటాను, ఎలాంటి పరిస్థితిలోనే నేను నిన్ను విడిచిపెట్టను అని. కానీ పరిస్థితులు మారుతూ ఉండగా మనుషులు మారిపోతారు, దూరం అయిపోతారు. కానీ మన దేవుడు పరిస్థితులు మారిపోయిన మారని దేవుడు, గొప్ప దేవుడు, మనతోనే ఉండే దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు. నిన్న నడిపించిన దేవుడు ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. నిన్న ఆదరించిన దేవుడు ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు. మన పరిస్థితులు మారుస్తూ ఉన్నారు, మన మార్గాన్ని సరళము చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే, నేను నిన్ను విడువను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీతోనే ఉంటాను అని దేవుడు ఒక్కసారి మాట ఇచ్చారా, ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మనతోనే ఉండి మన చేపట్టి నడిపించే దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన మాట మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన వాగ్దానము మారదు. నిన్న నేడు ఎప్పటికీ ఆయనే మన దేవుడు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యేసుక్రీస్తు యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఆమేన్. ఎలాంటి యుగ యుగాలకి కూడా ఒక్కటి రీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, మరిచిపోని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, త్రోసివేయని దేవుడు అండి. నిన్న మనల్ని నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. నిన్న మనల్ని ఆదరించిన దేవుడు ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు. ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు ఇక మీదట కూడా మనల్ని నడిపిస్తున్న దేవుడు, మన పరిస్థితిని మారుస్తున్న దేవుడు, మనల్ని లేవనెత్తిన దేవుడు, మనల్ని ఆశీర్వదించిన దేవుడు, ఎప్పటికీ ఎన్నటికీ మారని దేవుడు మన దేవుడు. కాబట్టి మన పరిస్థితులు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, మాట ఇచ్చి మనల్ని ప్రాణంగా ప్రేమించిన ప్రాణ స్నేహితులు దూరం అయిపోవచ్చు, బంధువులు దూరం అయిపోవచ్చు, మిత్రులు దూరం అయిపోవచ్చు, ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి వీళ్ళ పరిస్థితి మారదులే, వీళ్ళ ఇంకా ఎందుకు అని మనల్ని బట్టి మన పరిస్థితిని బట్టి వాళ్ళు మనకి దూరం అయిపోవచ్చు. కానీ దేవుడు ఎన్నటికీ కూడా మార్పు లేని దేవుడండి. నిన్న ఎలా ఉన్నారో ఈరోజు ఆయన అలానే ఉన్నారు. నిన్న మనల్ని ఎలా ప్రేమించారో ఈరోజు అలానే ప్రేమిస్తూ ఉన్నారని మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయనలో ఏ మార్పు లేదు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఆయనలో ఏ మార్పు లేదు. మార్పు వచ్చిందంటే అది మనలోనే వచ్చిందండి. మనము దేవుణ్ణి ప్రార్థించుటలో వచ్చింది, మనం ఆయన్ని సేవించటంలో వచ్చింది, మనం ఆయన మీద ఆధారపడడంలో వచ్చింది. కానీ ఆయనలో అయితే ఏ మార్పు లేదండి. నిన్న మనం ప్రార్థన చేసినప్పుడు విన్న దేవుడు ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటే వింటున్నారు. నిన్న మనం మొర్రపెట్టినప్పుడు విన్న దేవుడు ఈరోజు మొర్ర పెడుతుంటే విన్నారు. అయితే మనం ఏ విధంగా ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాం, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా ఆధారపడి ఉన్నామో దానిని బట్టే మన యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి తప్ప దేవునిలో అయితే ఏ మార్పు లేదండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మన హత్తుకున్న దేవుడు, మనల్ని ఎత్తుకుంటున్న దేవుడు, మన కన్నీరు తుడిచిన దేవుడు, మనల్ని ఆదరించి దీవించి ఆశించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవుడు. కాబట్టి ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, ఏకరీతిగానే ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆయనలో ఏ మార్పు లేదు. మనమే మారిపోతున్నాం. ఎక్కడ మనం మారిపోతున్నాము, ఎక్కడ పడిపోయామో మనల్ని మనము సరిచేసుకున్నప్పుడు ఆయన వాగ్దానం చేసి మరిచిపోయే దేవుడు కాదు. ఆయన వాగ్దానము మారదండి. సున్నాయినను పుల్లైనను పోదు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఎక్కడ సరి చేసుకోవాలో మనము సరి చేసుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రే చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేలేఖి వాంచి.
మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించిన గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యల పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలందులో దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.